శుభ్మన్ గిల్ అవైలబుల్‌గా లేకపోవడం వల్ల కేఎల్ రాహుల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్‌తో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. ఈ సిరీస్ నుంచి బుమ్రా, సిరాజ్‌కి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా ఇంకా ఓడీఐ మ్యాచ్ ఆడే అంత ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఈ సిరీస్‌కి కూడా హార్దిక్ పాండ్యా అవైలబుల్‌గా లేడు. ఈ సిరీస్ స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్. బౌలర్స్ హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్. ఓడిఐ స్క్వాడ్‌లోకి రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన సిరీస్‌లో బాగా పర్ఫార్మ్ చేయడం వల్ల చాలా రోజుల తర్వాత తిరిగి టీంలోకి వచ్చాడు. అయినా తనకి టీంలో ప్లేస్ దక్కకపోవచ్చు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ జైస్వాల్‌కి బ్యాకప్ ఓపెనర్‌గా టీంలో ఉన్నాడంతే. అట్లీస్ట్ ఒక్క మ్యాచ్‌లో అయినా తనకి ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుందాము. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. కానీ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీకి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో చాలా మంచి రికార్డు ఉంది. 80 యావరేజ్‌తో పాటు 2 సెంచరీస్‌ని కూడా స్కోర్ చేశాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.